అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అపర శివ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను అతడు భక్త కన్నప్పగా మారిన వైనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివసాయుధ్యం పొందలేకపోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కలలో కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లుగా కల వచ్చింది. తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి, అయ్యా శివయ్యా, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచిపోయి అక్కడే ఉండిపోయాడు. ఆ శివలింగంతోనే పొద్దస్తమానం తన సమయాన్ని గడపటం మొదలుపెట్టాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడిపేయసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరించి పూజించుకునేవాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా శివయ్యకు సమర్పించేవాడు. అదే ఊరిలో ఉన్న శివగోచారి అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడాన్ని ఉమ్మడమనే కదా అంటారు. మాంసాహారం నైవేద్యంగా పెట్టడం ఎంత మహాపాపం! అదంతా అతనికి జుగుప్స కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయటమే కాదు, చూడటము ఘోరమే. ఇంతకంటే చనిపోవటం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి మోటుకొని చనిపోబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడవయ్యా అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా? తను తీసుకొచ్చిన ఆహారం రుచిగా లేదా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలో నుంచి కన్నీరు కారుతోంది. రుద్రుని నేత్రంలో నుంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో శివయ్య కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తమే కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివుడికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలో నుంచే రక్తం కారటం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, అయ్యా శివ, శంకర, విచారించకు తండ్రి, నా రెండో కన్ను కూడా పెకిలించి తీసి పెడతాను నీకు అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలి బొటన వేలుని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివుడికి అమర్చబోయాడు. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శివగోచారుడు ఆ
ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించే ఆశ్చర్యంతో వెంట్రుకలు నిక్కపొడుచుకొని అలా చూస్తుండిపోయాడు. తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించే, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు నాయనా అంటూ కన్నప్పకు శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. ఆనాట నుండి తిన్నడు కన్నప్పగా ప్రసిద్ధి చెంది శ్రీకాళహస్తిలో శివుడి కన్నా కన్నప్ప ఆలయమే కొండపై ఉండి శివయ్యే కింద ఉంటాడు. అంత విలువనే ఆ పరమేశ్వరుడు ఆ భక్త కన్నప్పకే ప్రసాదించాడు. ఎంతటితో భక్త కన్నప్ప చరిత్ర పూర్తి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.